సో కేజ్రీవాల్కి లిక్కర్ స్కామ్లో ట్విస్ట్ అంటూ కూడా ఆయనకి బెయిల్ రాకపోయిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక ప్రతి నలుగురు కొత్త షుగర్ పేషెంట్లో ఒకరు 40 ఏళ్ళలోపు వారే, 18 ఏళ్ళలోపు వారికి చాలామందికి టైప్ 2 డయాబెటీస్, అమ్మాయిల కంటే అబ్బాయిలకే షుగర్ ముప్పు, లైఫ్ స్టైల్ ఒబేసిటీ ప్రధాన కారణం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. సో డయాబెటీస్ అనేది చిన్న పెద్ద అనే తేడా లేదు, మన లైఫ్ స్టైల్ వల్ల, మన ఆహార పద్ధతుల వల్ల ఈ రోజుల్లో అందరికీ వస్తున్నటువంటి పరిస్థితి. జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇష్టం వచ్చినటువంటి విధంగా ప్రవర్తించినట్లయితే, లిక్కర్ కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, వీటికి అడిక్ట్ అయిపోతే, ఆహార పద్ధతుల్లో మార్పులు చేసుకోకపోతే, శరీరానికి వ్యాయామం అవసరం అది లేకపోతే, ఇలా రకరకాల అంశాలు వీటిని పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉన్నట్టుకైతే మనకి క్లియర్గా తెలుస్తుంది.